నమస్తే ట్రేడర్స్. వీడియో అయితే అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ ఉంది ఈరోజు. అందుకే ఓకే. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ప్రీవియస్ డే లో క్లోజింగ్ జోన్ వచ్చేసి అండ్ ఆ బ్లాక్ లైన్స్ వచ్చేసి ప్రీవియస్ డే హై అండ్ లో అనమాట. అండ్ ఇప్పుడు మనము ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ హై అయితే మార్క్ వేసుకున్నాము, బ్రౌన్ కలర్ లైన్. జస్ట్ పాత లైన్స్ షిఫ్ట్ అనేది చేశాను అంతే. ఓకే, ఇప్పుడు 195 అయితే 195 క్యాండిల్ యావరేజ్ అయితే తీస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్యాండిల్ 59,002 కొన్ని జోన్స్ ఇంపార్టెంట్ అయితే మార్క్ వేసుకుంటున్నాం. ఈరోజు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది. ఓకే, 5 minutesలో అయితే లెవెల్స్ అయితే మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు 195 టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి ఫస్ట్ లైన్ అయితే మార్క్ వేసుకుందాం, గ్రీన్ కలర్ లైన్. $59,269 ఫస్ట్ 195 క్యాండిల్ యావరేజ్. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ యావరేజ్ అయితే తీస్తున్నాం. $59,268 అయితే వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్ 1 పాయింట్ డిఫరెంట్. ఈరోజు అయితే చాలా దగ్గరగా వచ్చేసాయి లైన్స్ రెండు. ఓకే, ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు స్కిప్ అయితే చేస్తాం. ఇది 20 సెకండ్ క్లోజింగ్ ఫ్రెండ్స్. అది ఇట్లా సపోర్ట్లోకి యాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అందుకే డ్రా అయితే వేసుకున్నాను. ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. మీకు ఒక చిన్న స్ట్రాటజీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే. ఈ క్లోజింగ్ ఉన్నది కదా, ప్రీవియస్ డే క్లోజింగ్, అక్కడైతే
మంచి సపోర్ట్లకి అయితే యాక్ట్ అవుతుంది. అక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకి ఆ క్లోజింగ్ దగ్గర బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతము. కానీ నేనైతే ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఫస్టే ప్లాన్ ఎందుకు చేయడం అని వెయిట్ చేసా. వన్ ట్రేడే కాబట్టి ఒక చిన్న స్ట్రాటజీ అనమాట. ఈరోజు ఇంటర్నెట్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది. వీడియో లెంతీ అవ్వడం వలనైతే ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాను అప్పటి వరకు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడైతే 5 మినిట్స్ ఫిబొనాచి 0.5 అయితే మార్క్ వేసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ లైన్ సిపిఆర్ పైన ఉంది. కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఒక బ్రేక్అవుట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లేదంటే ఆ క్లోజింగ్ బ్రేక్ అయితే పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా. ఓకే, క్లోజింగ్ అయితే బ్రేక్అవుట్ అయింది. అలాగే సిపిఆర్ సెంట్రల్ పివోట్ ఇట్లా బ్రేక్ అయింది. మళ్ళీ రివర్సల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను పుట్ సైడ్. రీజన్ వచ్చేసి ఆ క్లోజింగ్ బ్రేక్అవుట్ అయింది, అలాగే ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, సెంట్రల్ పివోట్ ఇట్లా బ్రేక్అవుట్ అయింది, అందుకే ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే 2 days 5 minutes లో ఇట్లా బ్రేక్అవుట్ అయింది, అందుకే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేసా. ప్రీమియంలో మూమెంట్ అయితే అంత కనిపిస్తలేదు. స్పాట్లో మూమెంట్ ఉంది కానీ ప్రీమియంలో లేదు. ప్రీమియం డికే అయితే స్టార్ట్ అయిపోయింది. వెబ్సైట్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అర్థం కాలే, ఈరోజు అయితే చాలా ఇబ్బంది అయింది. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్టుగాలి. ఎస్ఎల్ దగ్గరకు వచ్చి అయితే మార్కెట్ బుల్ బ్యాక్ తీసుకుంది ఎగ్జాక్ట్ ఎక్స్ఎల్ దగ్గరనే. ఓకే, 200 గుడ్. అసలు ప్రీమియంలో అస్సలు మూమెంటే లేదు. చూసుకోవచ్చు, స్పాట్లో అయితే మంచి మూమెంటం ఉంది పుట్ సైడ్, బట్ ప్రీమియంలో ఒకటే జోన్లో స్ట్రక్ అయితే అయింది.
డీప్ ఇందామనే తీసుకున్నాను 59,400, బట్ ఏమో అర్థమవుతలే. అంతే, ఆప్షన్ బయింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఇంకే ఆప్షన్ బయింగ్ ఈజీ కాదు, ప్రతిదీ ఫేస్ చేయాలన్నమాట. ఓకే, 300, 200, 300. వాల్యూమ్ అయితే లేదు పుట్ సైడ్ అస్సలు. ఎస్ఎల్ అయితే షిఫ్ట్ చేసేస్తున్నా లైట్గా. ఓకే, 500 గుడ్. ఎస్ఎల్ ఇప్పుడు 10 పాయింట్స్, 10 లెవెల్ పాయింట్స్ అంతే. ఎవడు స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నట్టుండవు అక్కడ ఆ జోన్లో. 301 ఒక లెవెల్లోనైతే. ఎవడో పుట్ సెల్లర్ అవుతున్నాడు అక్కడ. అస్సలు బ్రేక్ చేయనిస్తలే ఆ లెవెల్ని అయితే. స్పాట్ క్లియర్ కట్ అసలు బేరిష్ డైరెక్షన్ ఒక ట్రెండ్లో ఉంది, బట్ ప్రీమియంలో చూసుకుంటే కన్సాలిడేషన్ అవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడైతే మంచి సెల్లర్ అవుతున్నాడు. ఓకే, చూద్దాం. ఎస్ఎల్ఆర్ టార్గెట్.
ఇది ఎక్కడి మాస్ మామ. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్టయింది. 4 లెవెల్ అయితే లాస్. యాక్చువల్గా మనము 1 ట్రేడే వేయాలి, కానీ మనకి పాత హిస్టరీ అనేది మనని ఈరోజు టెంప్ట్ అయితే చేసింది. యాక్చువల్గా రూల్ బ్రేకే ఈరోజు. ఇంకొక ట్రేడ్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను, సెకండ్ ట్రేడ్. రూల్ అయితే బ్రేకే, ఒప్పుకుంటున్నాను. ఇంకో చిన్న ఎస్ఎల్తో అయితే ఒక ట్రేడ్ అయితే తీసుకుంటున్నాం, పుట్ సైడ్ సేమ్. రీజన్ వచ్చేసి అదే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ఆ 5 minutes లో దగ్గర అయితే పుల్ బ్యాక్ తీసుకుంటుంది అనుకొని సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. సేమ్ అలాగే అక్కడ సిపిఆర్ ఇట్లా ఉంది కదా, సెంట్రల్ సిపిఆర్ ఇట్లా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుందని సెకండ్ ట్రేడ్ సేమ్ పుట్ సైడ్ తీసుకున్నాను. కాకపోతే ప్రీమియం చేంజ్ చేశాను. వర్క్ అవుతుందో కాదో చూద్దాం. ఫస్ట్ చెప్పిన స్ట్రాటజీ క్లోజింగ్ దగ్గర తీసుకున్న స్ట్రాటజీ ఫ్రెండ్స్, అది వర్క్ అవుతుంది మ్యాక్సిమం. కానీ టార్గెట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట దాంట్లో, ఎప్పుడో ఒకసారి ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం అయితే 15 points వస్తుంది, 15-20 points అంతే. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. దీంతో డే అయితే క్లోజ్. ఆల్రెడీ ఒక మిస్టేక్ అయితే అయింది, దీంతో డే అయితే క్లోజ్. టోటల్ లాస్ వచ్చేసి 745. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.